నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. सर्व सृष्टिकर्ता
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుగానే వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. तू ही मेरा जीवन यीशु, तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, कोई नहीं प्रभु, तू ही मेरा जीवन है, तू ही मेरा जीवाधार है. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నిన్నో వెతికిన అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువని దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతిలో మొలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువని దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానయ్యా, నీ బ్రతుకానయ్యా, నేనుంటానయ్యా, నీ బ్రతుకానయ్యా. నీవే లేకుండా నేనుండానయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకానయ్యా. నీవే లేకుండా నేనుండానయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడువై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదురించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరు కూడా ఏర్పాటు చేసిన యొక్క స్థలంలో కూర్చుని ఒక క్రమం ప్రకారంగాను మర్యాద ప్రకారముగా దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేరాలని మనం చేస్తున్నాను. మరి ఈ సమయం చాలా విలువైనది గనుక ప్రతి ఒక్కరు కూడా పాట పాడేవాళ్ళు ఆసక్తి గలవారు ఒక పల్లవి చరణం పాడాలని ప్రభుపేట మనం చేస్తూ మరి చాలామందికి పాడాలని ఆసక్తి కదా స్టేజ్ మీద కనుక మరి ఎక్కువ సమయం తీసుకోకుండా పల్లవి చరణం పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. మరి ఈ సమయంలో దేవుని దాసులు మన మధ్యకు వచ్చినారు, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మా ఆత్మీయ సహోదరులు పాలన్న గారిని వేదికని అలంకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే పోడూరు మండల సెక్రటరీ గారు సుబ్బరాజు గారు, శివరాజు గారు దయచేసి వేదికని అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పాస్టర్ స్టెఫెన్ గారు, వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ చప్పట్లు కొడితే బాగుంటుందేమో. మండల వైసీపీ ఎంపీపీ గారు గుబ్బల సత్యమ్మ గారిని కూడా ప్రేమపూర్వకంగా వారిని వేదికని ఆహ్వానిస్తున్నాం. వారి వేదికని అలంకరించవలసిందిగా ప్రభుపేట వారికి మనం చేస్తున్నాం. వచ్చేసిండగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. నా ప్రభువా నా దేవా, కన్నీటితో నిన్ను అభిషేకింతును,
నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా కోసమే నీ జీవితం శ్రమలుతోనే గడిసినది నా కోసమే నీ జీవితం శ్రమలుతోనే గడిసినది యేసుని గొప్ప త్యాగం ఎవరు చేయునది యేసుని గొప్ప త్యాగం ఎవరు చేయునది అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా మరువలేను నీ ప్రేమను మరణము గెలిసిన నా ప్రభువా మరువలేను నీ ప్రేమను మరణము గెలిసిన నా ప్రభువా మరువని వాడువని నన్ను విడువని వాడువని మరువని వాడునని నన్ను విడువని వాడువని అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా దేవునికి స్తోత్రం కాలం కోరిక కలిగింది కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది తన మనసే నీ రూపం పరలోకం నీ కోసం తన మనసే నీ రూపం పరలోకం నీ కోసం నీ తండ్రే ఆ దైవం పరమందే నీ స్వాస్యం నీవైనా నేనైనా నేడైనా రేపైనా వెళ్ళాలి ఎప్పుడైనా పరలోకమే తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది నీ జీవితమే కొంచెము కాలమని ఆయుష్కాలమే ఆవిరి వంటిదని నీ జీవితమే కొంచెము కాలమని ఆయుష్కాలమే ఆవిరి వంటిదని నీ దేహమే మట్టిలో కలయునని ఈ లోకమే స్థిరమైనది కాదు అని జీవిత పరమార్థం దేవుని సంకల్పం ఇకనైనా గ్రహించవా శాశ్వత పరలోకం ఆత్మకు స్థిర స్థానం బ్రతుకును అర్పించవా నీవైనా నేనైనా నేడైనా రేపైనా వీడాలి ఎప్పుడైనా పరలోకమే తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది నీ జీవితమే దేవుని కోసం
మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది. వెరిగితివా జ్ఞాని అయిన దేవుని ప్రేమను గుర్తెరిగితివా సృష్టి రహస్యమును నీ వెరిగితివా జ్ఞాని అయిన దేవుని ప్రేమను గుర్తెరిగితివా అందమైన లోకములో నీకై ప్రభు చేసెను ఆ దేవుని ప్రేమను గమనించితివా అందమైన లోకములో నీకై ప్రభు చేసెను ఆ దేవుని ప్రేమను గమనించితివా ఆ దేవుని ప్రేమలో జీవింతువా సృష్టి రహస్యమును నీ వెరిగితివా జ్ఞాని అయిన దేవుని ప్రేమను గుర్తెరిగితివా ఉదయ నక్షత్రములో ఏకముగా పాడగా దేవదూతలందరూ జయధ్వనులే చేయగా ఉదయ నక్షత్రములో ఏకముగా పాడగా దేవదూతలందరూ జయధ్వనులే చేయగా ఈ భూమికి మూలరాతిని వేసిన వాడేసేగా సమస్తమును చేసిన వారు ఆ యేసుగా ఈ భూమికి మూలరాతిని వేసిన వాడేసేగా సమస్తమును చేసిన వారు ఆ యేసుగా సృష్టి రహస్యమును నీ వెరిగితివా జ్ఞాని అయిన దేవుని ప్రేమను గుర్తెరిగితివా నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించినవాడు గర్భములో ఉన్నది మొదలు ఆధారమైన వాడు నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించినవాడు గర్భములో ఉన్నది మొదలు ఆధారమైన వాడు నీవు మట్టి వాడవని నిన్ను గుర్తు చేసుకొనెను తన పోలికలో నిన్ను చేసుకొనెనుగా నీవు మట్టి వాడవని నిన్ను గుర్తు చేసుకొనెను తన పోలికలో నిన్ను చేసుకొనెనుగా సృష్టి రహస్యమును నీ వెరిగితివా జ్ఞాని అయిన దేవుని ప్రేమను గుర్తెరిగితివా లోకములో ఉన్న నిన్ను యేసు పోలికలో మలచి తన రక్తముతో కడిగి రక్షణ భాగ్యమునిచ్చి లోకములో ఉన్న నిన్ను యేసు పోలికలో మలచి తన రక్తముతో కడిగి రక్షణ భాగ్యమునిచ్చి ఆ పరలోకములో నీకు స్థానము నేర్పరచెనుగా యుగ యుగములు ఆ రాజ్యములో ఉండి కృపను ఇచ్చెనుగా
ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో శకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేప నోటిలో శకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. చప్పట్లు కొడుకు దేవునామని మహిమపరచండి. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. తల్లిని విడచిన జీవరాశులు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్యా. నీ తండ్రిని చూచుటకు పరలోకము చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకొని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ వేళ అయినది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళైనది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ
చెల్లెలకు కూడా మరి మక్క క్రీస్తు సువార్త సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేయవలసిందిగా మరి యోసేపు రాజు గారు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు ఆశీర్వాదకరంగా సువార్త గాయకుల ద్వారా చక్కని పాటలు పాడుతూ దైవజనుల ద్వారా ఈరోజు ఈ రాత్రి మనకు మీ గ్రామమునకు వచ్చిన వారికి కావాల్సిన వర్తమానము దేవుడు అందించినట్లు వాక్యం చేత బలపరచబడి మనం ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లినట్లుగా మనము రాత్రి ఆయన పడుతున్న ప్రయాస, సంఘస్థులు, వారి కుటుంబం ఈ పరిచర్లో ఎంతగానో వారు ఖర్చు పెడుతూ ఏర్పాటు చేయబడినటువంటి సువార్త సభలు 2 దినాలు ఆశీర్వాదకరంగా రాత్రి జరిగించాడు. ఈ రాత్రి కూడా జరిగించబోతున్నారు. ఇప్పటివరకు సాయం చేసిన దేవుని సభలో ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి వాతావరణాన్ని గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు ఉచితమైన మహాకృప చెప్పిన గడిచిన దినాలు మీరు కాపాడి 2025 సంవత్సరంతో మీరు కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టి జనవరి నెల మరి అప్పుడు ఇంచుమించి ఈరోజు 29వ తారీఖు వరకు మీరు ఎంతగానో కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దావజనులు మరి పోడూరు మండలంలో నా తండ్రి ఒక ప్రత్యేకమైన రీతిలో పరిచయం చేస్తున్న దావజనులు ప్రేమానందం గారు, అలాగే పాస్టర్ గారిని బట్టి వందనాలు. వాళ్ళకి ఇచ్చిన 3 కుమారులు బట్టి, కోడళ్ళు నేను సంఘమును బట్టి కూడా నీకు వందనాలు. ఈ గ్రామాన్ని బట్టి, గ్రామ నాయకులను బట్టి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. 2 రాత్రులు సువార్త సభలు ఏర్పాటు చేసి దిగ్విజయంగా జరగడంలో మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు. రాత్రి దినాన్ని అద్భుతంగా జరిగించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి కూడా ఆయన జరిగించుచున్నారు, నీకు వందనాలు. ఈ రాత్రి మాట్లాడబోతున్నాం దావజనుల్లో కావాల్సిన వర్తమానము మీరు అందించినట్లుగా మీరు కృపతో సహాయం ఇచ్చమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం బాబు. నీకు వందనాలు. నశించుచున్న వారిని వ్యతిరేకించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన నీ సువార్తమానం ప్రకటించబడుతుండగా అనేకుల సువార్తకు లేక నీ మాటకు లోబడే మనస్తత్వం వారికి అనుగ్రహించండి. నీ సన్నిధిని తోడుగుంచండి. మహిమగం కారిపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సకలాసునకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామములో తండ్రి నీ పాద సన్నిధికి వస్తున్నాం అయా. అద్భుతకరముగా తండ్రి ప్రభువా, మొదటి దినమున తండ్రి ఈ సువార్త సభలను తండ్రి మీరు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. 2వ దినమున తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభు 29వ తారీఖున తండ్రి అయా ఇంతవరకు మీరు నడిపించారు దేవ తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా, వందనాలు ప్రభా. ఇంకను తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి వచ్చుచుండగా తండ్రి మీరు తండ్రి ప్రభా మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ అద్భుత కార్యములు ఇక్కడ జరుగునుగాక తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా నీ నామం మహిమపరుచుటకు అయ్యా నేను స్తుతించుటకు తండ్రి ప్రభా మీరెంతగానో కృప చూపించారు దేవా తండ్రి ప్రభా. అయా ఇదిగో తండ్రి స్థానిక దైవజనులను కూడా మీరు ఆశీర్వదించండి అయా. ఈ పరిచర్యను తండ్రి ఇంకా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా తండ్రి. ఈ సభల ద్వారా తండ్రి ప్రభా అనేకమైన ఆత్మలు తండ్రి ప్రభా సంఘములో చేర్చబడే కృపలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయా. ఇదిగో తండ్రి ప్రభా మీ దాసులు దైవజనులు తండ్రి ప్రభా వర్తమానమును విత్తుచుండగా తండ్రి ప్రభా అనేక మందికి దీవెనకరముగాను తండ్రి ఓ నశించబోతున్న వారికి తండ్రి ప్రభా రక్షణార్థముగా తండ్రి ప్రభా ఈ సభను తండ్రి ప్రభా అయా మీరు ఆశీర్వదించి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిగా రావడానికి దేవుడు అంతా కృప చూపించారు. వారు వచ్చి చక్కని పాటలు పాడుతుండగా మనమందరం కూడా మొదటిగా చప్పట్లు కొడదామని సువార్త గాయకులు వేస్తే వస్తున్నప్పుడు స్తోత్రం కలుగు. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. నాదం ఎన్నికలేనిది, నాదు జీవితం బహుస్వల్పమైనది. నా కుటుంబము ఎన్నికలేనిది, నాదు జీవితం బహుస్వల్పమైనది. ఇలాంటి నన్ను ప్రేమించి
స్థితిని విడిపించిన పాటవైనావు. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను. అడిగినవన్నీ ఆ క్షణమందే అనుగ్రహించావు. అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. అడిగినవన్నీ ఆ క్షణమందే అనుగ్రహించావు. అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. నీ నామం నా గానం, ప్రతి క్షణం ప్రమోదం. నీ సాటి నీవే సుమా, నీ సాటి నీవే సుమా. హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను. నేను ఏ పాటి వాడను. తలంపునాలు పుట్టకమునుపే హృదయము నెరిగితివి. తనివి తీరని తనువును నాకై అర్పణ చేసితివి. తలంపునాలు పుట్టకమునుపే హృదయము నెరిగితివి. తనివి తీరన నీ తనువును నాకై అర్పణ చేసితివి. నీ త్యాగం నా భాగ్యం, నీ తేజం వివేకం. నా గానం నీవే సుమా, నా గానం నీవే సుమా. హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను. నేను ఏ పాటి వాడను. నా కుటుంబము ఎన్నికలేనిది, నాదు జీవితం బహు స్వల్పమైనది. నా కుటుంబం ఎన్నికలేనిది, నాదు జీవితం బహు స్వల్పమైనది. ఇలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు. నా హీన స్థితిని విడిపించి నా పాటవైనావు. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు
వాడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిలువలో యేసుని వేదన చూడలేని కన్నులు ఏలను. సిలువలో యేసుని రోదన వినలేని చెవులు ఏలను. పాపములు ఒప్పుకోని పెదవులేలను. మారు మనసు పొందని హృదయమేలను. బొమ్మలా దేవుడు నిన్ను నిర్మించలేదు. మనిషిగా దేవుడు నిన్ను సృష్టించలేదు. మారు మనసు పొందకపోతే నీ జన్మకు అర్థమే లేదు. నీ జన్మకు అర్థమే లేదు. సిలువలో యేసుని వేదన చూడలేని కన్నులు ఏలను. సిలువలో యేసుని రోదన వినలేని చెవులు ఏలను. చలనము లేని బండలి బ్రద్దలైపోయేను. పరమాసుతుని అవమానము తలచి పంచభూతములే విలవిలలాడెను. చలనము లేని బండలి బ్రద్దలైపోయేను. పరమాసుతుని అవమానము తలచి పంచభూతములే విలవిలలాడెను. పరమ తండ్రి మనసు చూసి ఏ తల్లి పడలేదు అంత ప్రసవ వేదన. ప్రతి మానవుడు మరలా జన్మించాలని సిలువలో వేలాడిన యేసుని ప్రేమ. నా యేసుని ప్రేమ. సిలువలో యేసుని వేదన చూడలేని కన్నులు ఏలను. సిలువలో యేసుని రోదన వినలేని చెవులు ఏలను. సూర్యకోళమే చిమ్మ చీకటి ఆయను. నీతి సూర్యుని ఆక్రందన చూడలేక పుడమిలో పునాదులే అదిరెను. సూర్యకోళ
కోలమే చిమ్మ చీకటి అయేను. పరమాసుతుని ఆక్రందన చూడలేక పుడమిలో పునాదులే అదిరెను. ప్రేలాడుచున్న ప్రభుని చూసి ప్రకృతికున్న మనస్సు నీకు లేకపోయినా పశ్చాత్తాపముతో నీవు తిరిగి రావాలని పరములో ఉన్న తండ్రి నిరీక్షణ. తండ్రి నిరీక్షణ. సిలువలో యేసుని వేదన చూడలేని కన్నులు ఏలను. సిలువలో యేసుని రోదన వినలేని చెవులు ఏలను. పాపములు ఒప్పుకోని పెదవులేలను. మారు మనసు పొందని హృదయం మేలను. బొమ్మలా దేవుడు నిన్ను నిర్మించలేదు, మరమనిషిగా దేవుడు నిన్ను సృష్టించలేదు. మారు మనస్సు పొందకపోతే నీ జన్మకు అర్థమే లేదు. నీ జన్మకు అర్థమే లేదు. దేవునామనికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి మట్టపర్రు గ్రామంలో నిదాసులనైనా ప్రేమానందం గారిని మీరు ఏర్పాటు చేసుకుని గత వత్సరము నుండి ప్రభువా నిదాసులు తండ్రి యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలను వారు ఏర్పాటు చేయడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. గత వత్సరమునైనా మరి తండ్రి ఒక దినము జరిగినటువంటి సభ ఈ రోజునైనా మరి తండ్రి వత్సరము 2 దినాలుగా నీ దాసులు ప్రభువా మట్టపర్రు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ యొక్క సిలువ సత్యమును మరి తండ్రి బోధించడానికి అయా నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభువా నీ వైపునకు నాయన సువార్త ద్వారా రక్షించడానికి నాయన వారికి మంచి బలమైనటువంటి తీర్మానము చేసుకుని ఈ చక్కని సువార్త సభలను వారు ఏర్పాటు చేశారు. వారితో పాటుగా వారి సంఘం అలాగే నేను ఇంకా అనేక మంది దైవజనులు నీ దాసును విన్నట్టు ఉండి చక్కగా నాయన వారు ప్రార్థన చేయడం జరిగింది. మొదటి దినాన్ని మీరు ఎంతగానో అద్భుతంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రం. వచ్చినటువంటి నాయన ప్రజలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. 2వ రోజు నాయన జరుగుతున్నటువంటి సభను ఘనముగా జరిగించు నాయన. ప్రారంభ ప్రార్థన మొదలుకుని ఇంతవరకు మీరు చక్కగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. అయా దైవజనులు ప్రభువా నీకు వందనాలు. నిలబడి రోజు 2వ రోజు చెప్పేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వర్తమాన మంచి నేల పడిన విత్తనాల వల్లే అయా అది ఫలించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ సభల ద్వారా నీ దాసులు ప్రేమానందం గారి యొక్క పరిచర్యనైనా విస్తరించడానికి నూతన ఆత్మలు ప్రభువా సంఘములో చేర్చబడడానికి నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా రావలసిన వారిని కూడా మరి సకాలంలో మీరు నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనాలనైనా. గతించినటువంటి రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సభను మహిమకరంగా జరిగించి మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నీ దాసుల ద్వారా జరిగించిన యొక్క కోడికలో నా ప్రభా మీరున్నారు, మీ ఆత్మ నుంచారు గనుక నీ తండ్రి మరి అనేక మందిని ఇక్కడికి తోడుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. అలాగే నేను ప్రభుత్వ వరకు పాటలు పాడినటువంటి వారిని స్తుతించినటువంటి వారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకంటే ముందుగా ప్రార్థించినటువంటి
నీ దాసులను బట్టి మా ప్రియులను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే వందనాలు. ఇంకా రానైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ స్థలంలోకి రప్పించండి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, నీ దాసుల ద్వారా వెత్తబడేటువంటి నీ యొక్క వర్తమానం నా ప్రభువా, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేక ఆత్మలు రక్షించబడులాగా నీ కృపను చూపించండి. ఈ స్థలమందు నా ప్రభువా, ఇదిగో తండ్రి నీ దాసులు ప్రేమానందం గారిని నా ప్రభు మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క కోడికలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ దాసులు నీకు బలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి మరి యొక్క సంఘంలో నా ప్రభు ఈ కోడికల ద్వారా రక్షించబడి అనేక ఆత్మలు నా ప్రభు మరి యొక్క సంఘంలో ఉండటానికి కావలసినటువంటి కృపను కూడా దయచేయండి. ఈ యొక్క స్వరం ఎంత లెక్క అయితే వినబడుతుందో ప్రతి చోట నుంచి నీ బిడల యొక్క హృదయంలో మీరు మార్చండి అయ్యా. మేము మాట్లాడినా అలాగే నేను ప్రభు నీ దాసులు మాట్లాడినా కాదు, కానీ మీరు ఆత్మ ద్వారా వారితో మాట్లాడితే వారి హృదయాలు తెరవబడతాయి కనుక నా ప్రభు అటువంటి తెరవబడేటువంటి విధంగా ప్రతి ఒక్క హృదయాల్ని మీరే ప్రేరేపించి నడిపించుకుని మహిమను పొందమని ఇంతవరకు మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరుగు సమస్త కార్యములు ఎందుకు కూడా మీ ఆత్మ నుంచి నడిపించుకుని మహిమను పొందమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటూ నామ తండ్రి ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు. చక్కగా నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది. నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా నాతో ఉండేది. నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే యేసయ్యా నాతో ఉండేది. నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది, నీ పాటే యేసయ్యా నిత్యం నిలిచేది. నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది, నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నీకెవరు సాటేరారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఆయన కాపుదలలో కాచి మంచి వాతావరణం దయచేసిన దేవాది దేవునికి మనంతా కూడా రుణపడి ఉన్నాం. ఈరోజు మహాసభలు జరగడానికి ఈ 2 రోజులు కూడా
ఎంతోమంది కష్టంతో జరిగిన ఈ మీటింగ్లకి రావడానికి, చక్కగా మనం దేవుని వాక్యం వినడానికి అనుగ్రహించిన దేవుని కృపను బట్టి మనము హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారికి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని మన హృదయాన్ని శుద్ధిపరచుకుందాం, మన వాక్యానికి చోటిద్దాం. ప్రాముఖ్య మన హృదయాల్లో ఏదైనా ఉంటే వాక్యం నిలబడదు, వాక్యము మనలో ఉండదు, హృదయంలో ఉండదు. కనుక మన హృదయాన్ని శుద్ధపరచుకుని మన వాక్యం సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం దేవా. నేను ఎంతవరకు నైనా నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన దేవా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం? నువ్వు వెలిగిన హృదయాన్ని కోరే దేవుడువు గనుక నీకు ఏది ఇచ్చినా కానీ తక్కువే. ప్రపంచం మొత్తం కూడా మాకు ఇచ్చిన దేవుడువు, సమస్తం ఇచ్చిన గొప్ప తండ్రివి. కనుక నువ్వేమీ కోరట్లేదు మా నుండి, ఇరిగి నలిగిన హృదయాన్నే కోరుతున్నావు. కనుక ప్రతి ఒక్క బిడ్డ నేను ఈ సన్నిధికి వచ్చి నీ మాటలు వినటానికి, నీ మాటలకి లోబడటానికి, నీ ఆజ్ఞకి లోబడటానికి కృప చూపించండి. నేను జరగబోయిన కార్యక్రమం అంతట్లో మీరున్నారు. అలాగే ఈరోజు రెండో రోజు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరుండండి. ఘనముగా మహిమకరంగా జరిగించండి నాయనా. అలాగే సేవకులను వచ్చి అనేకమైన ప్రాముఖ్యమైన మాటలు, ఆత్మను బలపరిచే మాటలు, జుంటే తేనె తారల కంటే మధురమైనవి నైనా. నీ మాటలు చాలా అమూల్యమైనవి. ఎంత ఇచ్చినా కానీ ఈ లోకంలో మేము కొనలేనివి, కోట్ల రూపాయలు కుమ్మరించినా కానీ నీ మాటలు దొరకవు. కనుక అంత అమూల్యమైనవి, ప్రపంచాన్ని సృష్టించినవి, భూమిని ఆకాశం సమస్త సృష్టించినవి, మమ్మల్ని కూడా సృష్టించిన గొప్ప దేవుడువు. కనుక నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి నీ పాద సన్నిధిలో మేము మోకరిల్లి నీ మాటలు వినటానికి నాయనా, ఈ లోకంలో నేను ఈ పనుల్లో కాకుండా, నేను లోక పనుల్లో కాకుండా నీ కార్యక్రమాల్లో, నీ పనుల్లో నీ వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఈ మట్టపరి గ్రామాన్ని దీవించండి, ఆశ్రదించండి. ఇక్కడికి వచ్చిన సేవకులను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, సంఘాలు దీవించండి. అలాగే ఇంకా అనేక మంది ఇక్కడ రావడానికి కృప చూపించి మార్గ మధ్యలో ఉన్న బిడ్డల్ని తోడుకు రామని యేసుక్రీస్తు నామమున పరమ తండ్రి, ఆమేన్. హల్ చెక్ హల్ హల్ చెక్ ప్రేమ నా యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ, నా ఇంటి నా కొరకు ప్రాణం పెట్టలేరుగా. ఏ మంచి లేని, ఏ నీతి లేని ఈ పాపి కొరకై వచ్చావయ, నీ ప్రాణమిచ్చావయా. నా యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, నా ప్రేమ. ప్రేమలో స్వార్థం ఉందయా, నమ్మించి మోసం చేసి నిన్ను పాడు చేయునయా. ఈ లోక ప్రేమలో స్వార్థం ఉందయా, నమ్మించి మోసం చేసి నిన్ను పాడు చేయునయా. నీ బంధుమిత్రుల కన్నా
శాశ్వత ప్రేమ నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ పరలోక ప్రయాణము నీ ధనముతో కాదయా, యేసు ప్రేమ ప్రకటించు ఆత్మ నిన్ను నడుపునయ్యా. పరలోక ప్రయాణము నీ ధనముతో కాదయా, యేసు ప్రేమ ప్రకటించు ఆత్మ నిన్ను నడుపునయ్యా. క్రీస్తు ప్రేమ చూపించు తనలాగే జీవించు, క్రీస్తు ప్రేమ చూపించు తనలాగే జీవించు. ఆత్మల రక్షణకై నీ ప్రాణమర్పించు, ఆత్మల రక్షణకై నీ ప్రాణమర్పించు. నా యేసు ప్రేమ శాశ్వత ప్రేమ నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ. నా యేసు ప్రేమ శాశ్వత ప్రేమ నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ. నా ఇంటి వారు నా స్నేహితులు నా కొరకు ప్రాణం పెట్టలేదుగా. ఏ మంచి లేని ఏ నీతి లేని ఈ పాపి కొరకు వచ్చావయ, నీ ప్రాణమిచ్చావయా. తోడు ఉన్నవయా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నవయా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నవయా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయా, నాకు దిగులేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా
భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. హల్లెలూయా. క్రీస్తు రక్షణ సువార్త మహాసభలకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మరి వేదికను అలంకరించిన దైవజనులకు మరి అధ్యక్షుల వారికి కూడా మరి నా వందనాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లోక ప్రేమ మరి అందము ఐశ్వర్యము ఉంటేనే ప్రేమిస్తుందని, మరి దేవుని ప్రేమ అలాంటిది కాదని, మనము ఎలాంటి వారమైనా మరి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడని మరి చక్కగా అర్థాన్ని ఇచ్చే పాట, మరి చక్కగా ఆసక్తితో మరి దీంట్లోని పరమార్థాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాం. నిన్ను ప్రేమించేది ఎవరని, నాకంటే ప్రేమించే మనుషులు ఎవరని, నువ్వు కావాలని స్వర్గం విడిచాలని, ఏది ఆశించని ప్రేమే నాదేనని, నువ్వు కావాలని స్వర్గం విడిచాలని, ఏది ఆశించని ప్రేమే నాదేనని, ప్రేమ రూపమే నాదని, తొలి ప్రేమ ప్రారంభం లేదని, నా ప్రేమ ముందు ఎవరి ప్రేమే లేదని, పాపమేమి అలలేదని, నువ్వు పాపివైనా ప్రేమని, నిన్ను ప్రేమతోనే గెలుచుకుంటానని,
చూసి ప్రతి మనిషి ప్రేమించాడుగా, ఏదో ఆశించి నీ వెంటే తిరిగాడతడుగా. ముంచాడుగా, ప్రేమన్నాడుగా, ఆశించాడుగా, వదిలేశాడుగా. మోహపు ముసుగులు వలపని వల విసిరాడుగా, మోసాన్ని నమ్మావుగా. నా ప్రేమని వదిలావుగా, నన్ను మరచిన మరువని ప్రేమవై, నా తలపున చెరుగని రూపమై, నా మనసంతా నిండిపోయావని, నిన్ను క్షణమైనా విడిచిపోలేదని. నిన్ను ప్రేమించేది ఎవరని. నా ప్రేమలో కొరత లేదని, నావన్నీ నీకేనని, నా ప్రేమకే కొలత లేదని, ఏదైనా కాదనని. నా ప్రేమలో కొరత లేదని, నావన్నీ నీకేనని, నా ప్రేమకే కొలత లేదని, ఏదైనా కాదనని. తొలిసారిగా కష్టపడ్డాను నీ కోసం నిన్ను చూడగా, ఆశపడ్డాను ప్రతి నిమిషం. తొలిసారిగా కష్టపడ్డాను నీ కోసం నిన్ను చూడగా, ఆశపడ్డాను ప్రతి నిమిషం. గగనాలు దాటిరా నిన్ను చూడగా, అరచేతిలోన చెక్కుతున్న ఆగలేక. గగనాలు దాటిరానా నిన్ను చూడగా, అరచేతిలోన చెక్కుతున్న ఆగలేక. విన్నావా నాన్న నేనెవరని, నీ కోసం ఎదురు చూసే నాన్నని. విన్నావా నాన్న నేనెవరని, నీ కోసం ఎదురు చూసి నీ నాన్నని. నాలా నిన్ను ప్రేమించేది ఎవరని, నాకంటే ప్రేమించే మనుషులు ఎవరని. అలా నిలబడండి. మరి దేవుడు తన దాసులు 2వ రోజు కూడా నిలబెట్టి తన అమూల్యమైన వాకులు మనతో మాట్లాడినట్లుగా తన ఆత్మశక్తి చేత ఒక్క నిమిషం మన అందరూ కూడా కళ్ళు మూసుకుని, దేవా నీ ప్రియ దాసులు ఈ 2 రోజులు నీ విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినిపింప చేయాలని నాయన ఎంతో భారంతో బాధ్యతతో ఈ యొక్క ప్రభా సభలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఒక్క నిమిషం అందరం కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ దాసుల ద్వారా మాకు ఎన్నో విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు మీకు వినిపింప చేయుచున్నారు. మా జీవితాల్లో నీకు ఆయాసకరమైనది మాలో నుండి నాయన వాటిని తొలగించండి. నీ ఉన్నతమైన ప్రేమను పొందుకుంటూ ఈ భూమి మీద నీకోసం ఉన్నతంగా ప్రతి ఒక్కటి కృపను దయచేయండి. ఇక నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుచున్నారు, మాలో లోపాలు చూపిస్తూ అయ్యా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో బ్రదర్ ఎలీషాపాల్ గారు ప్రార్థన నడిపిస్తారు. దయగలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి,
నీవు ఏ సంకల్పంతో ఈ సృష్టిని చేశారో, ఏ ఉద్దేశంతో నాయన మానవాళికి ఈ భూమి మీద బ్రతుకు అవకాశాన్ని మీరు ప్రసాదించారో, మనిషి ఎరగని వాడై ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై జనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురని మీ లేఖనము వ్రాయించిన ప్రకారంగా తాను భూమి మీద ఎందుకు పుట్టాడో, ఎందుకు ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి ఆ తర్వాత మరణం పేరుతో ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెడుతూ ఉన్నాడో, ఆ జ్ఞాపకాన్ని పూర్తిగా మానవ జాతి మరిచిపోయింది. ప్రభా, నీవు సృష్టికర్తవన్న సంగతిని, మీ దయతోనే ఈ సృష్టి యావత్తు నడుస్తున్నదన్న వాస్తవాన్ని ఎరగనివాడై ప్రభా, తాను పుట్టింది నీ కోసమేనని, నీ కొరకు మాత్రమే బ్రతకాలని ఎరగనివాడై ప్రభా, ఈ లోకపు వలయంలో చిక్కుకుని ఈ రంగుల ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ప్రభా, పాపముతోనూ అపరాధముతోనూ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవ జాతిని ప్రభా, మీరు మరలా బ్రతికించాలని మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని 2026 సంవత్సరాల క్రితం తండ్రి ఈ భూమి మీదకి పంపించి మానవుల యొక్క పాప పరిహారార్థమై తన పవిత్రమైన రక్తాన్ని సిలువలో మా కొరకు కార్చి ప్రభా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయనను నమ్మడం ద్వారా పాపము నుండి విడుదల విమోచన కలిగి మరణం తర్వాత ఉన్నతమైన లోకాన్ని ఆయన చేరుకోవడానికి అవకాశం కేవలం మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానేనని ప్రభా అందరూ గుర్తించినట్లుగా, గ్రహించినట్లుగా ఈ రాత్రి మీ దాసుని ద్వారా నీ మాటలను నాయన ప్రభావంతో కూడినటువంటి నీ వాక్కును నీ ప్రజల మధ్యకు పంపించండి, బలపరచండి. మీ దాసుని నిలవబెట్టి బలహీనమైన మీ దాసుణ్ణి బలమైనటువంటి నీ ఆత్మచేత నింపి నడిపించి ప్రభా, స్థానిక సంఘ కాపరి సోదరులు ప్రేమానందం గారిని, వారి సంఘ బిడ్డలను, అలాగే ఈ మట్టపరు గ్రామానంతటిని నీ కృపకు అప్పగించుకుంటూ ప్రభా, ఈ రాత్రి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి నీ మాటల చేత అందరినీ సంధించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. ప్రార్థన నడిపించిన మా ఆత్మీయ సహోదరులు దైవజనులు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి యొక్క శ్రేష్టమైన సమయంలో మనకిచ్చిన ఆయన కృపను మన అందరం జ్ఞాపకం చేసుకుంటూ మరి యొక్క సమయము చాలా వేగముగా పరిగెత్తుతున్నది. మరి సమయంలో మా ఆత్మీయ సహోదరులు బ్రదర్ సన్నిధి కుమార్ గారు రచన స్వరకల్పన చేసినటువంటి ఆశీర్వదించము తండ్రి అనే ఒక అద్భుతమైన పాటను ఆవిష్కరిద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కొరకు మనం సిద్ధపడుతూ ఎదురు చూద్దాం. ఒక పాట కూడా మనం చూడదాం. దయచేసి లోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది,
నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. మరి సమయంలో దైవజనులు వీరవాసరం గ్రామం నుంచి వచ్చిన బ్రదర్ శుభాకార్య గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా పరుపేట మనం చేయించున్నాం. మరి సమయంలో ఇక పాఠక ఆవిష్కరణ కొరకు దైవజనులు అన్నయ్య గారు ప్రార్థన పూర్వకంగా ఇక పాటను ఆవిష్కరించుకుందాం. ఈ సమయంలో బ్రదర్ సన్నిధి కుమార్ గారు, అలాగే ప్రేమానందం గారు, అలాగే శ్రీదేవి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేసిన దైవజనులు అందరూ కూడా ఇక కార్యక్రమంలో సహకరించాలి. అలాగే ముఖ్య గాయకులుగా మా బ్రదర్ పిల్లి రాజు గారిని కూడా దైవజనులందరూ కూడా నిలబడి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పాటను ఆవిష్కరించుకుందాం. ఆదికాల సంకల్పానికి రూపాన్నిస్తూ మాటల ద్వారా పాటల ద్వారా నీ పిల్లల హృదయాలకు నీ వాక్కులను చేరువ చెయ్యాలి అని నాయన సంవత్సరం అంతా కూడా నాయన ఈ పని కొరకు ప్రత్యేకపరుచుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పాటను రచించి స్వరకల్పన చేయించి పాడించి నీ పిల్లల హృదయాల దగ్గరికి చేరువ చేయడానికి నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇందులో పాలు పంపులు పొందిన నాయన చక్కటి స్వరముతో పాడిన రాజుగారిని తండ్రి, అదేవిధంగా నాయన సన్నిధి కుమార్ గారిని బలపరిచిన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీవిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి సంవత్సరము నాయన ఏ ప్రణాళికనైతే నీ కుమారుడు కలిగి ఉన్నాడో నాయన బలపరిచి నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలందరినీ నాయన రానున్న కాలాలలో బహుబలముగా విలువైన నీ పనికి సాధనములుగా వాడుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ పాట నాయన వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితానికి సంఘ క్రమములోనైనా నిన్ను స్తుతించుటకును తండ్రి ఉపయోగకరముగా ఉండగలుగుటకు నాయన నీ పిల్లల హృదయాలను నాయన బలపరచమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ నామమును బట్టి ఈ పాట సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతిష్ఠిస్తూ ప్రారంభిస్తున్నాం. ఆశీర్వదించుము తండ్రి. క్రీస్తు సువార్త సంఘము నూతన పాట రచన స్వరకల్పన ప్రభు పరిచర్య గుమ్మల్ల సన్నిధి కుమార్ గారు, మండపాక తణుకు. మరి ఈ పాటను ఒకసారి మనం అందరము విందాం.